జై శ్రీరామ్. అతి త్వరలో తెలంగాణ సామ్నా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తా విశేషాల్ని విశ్లేషించబోతున్నాం. ఇందుకుగాను స్థానికంగా అంటే జగిత్యాల జిల్లాకు సంబంధించిన వివిధ పత్రికలకు సంబంధించిన సీనియర్ జర్నలిస్టులను కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులతో కానీ రాజకీయ నాయకులతో కానీ లేతే ఇంకా అధికారులతో కానీ మనం చర్చలు చేయబోతున్నాం. ఈ విషయం తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఢిల్లీలో ఒక హైడ్రామా నడిచింది. ఎన్నికలకు సంబంధించిన అవకతవకలు అంటే ఓటర్ లిస్టుకు సంబంధించిన అవకతవకలను ఈసీఐని బాధ్యుల్ని చేస్తూ ఇండి కూటమి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఒక ప్రదర్శన చేస్తూ ఈసీఐకి నడిచి వెళ్తున్న క్రమంలో అంటే ధర్నా చేయడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అందరిని అరెస్ట్ చేశారు. వారు తీసుకెళ్లారు, మళ్ళీ వదిలిపెట్టేస్తారు. అంత అది అయిపోయింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే, వాస్తవంగా ఈసీ దీనికి బాధ్యత వహించాలా, వహిస్తే ఎంతవరకు బాధ్యత వహించాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న ముగ్గురు దేశవ్యాప్తంగా స్క్రూటినీ చూడడం అనేది సాధ్యమేనా? ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఒక ఛానల్లో మాట్లాడుతూ అద్భుతమైన డైలాగ్ చెప్పారు. అదేంటంటే, ఇక్కడైతే ఒక జిల్లాకు సంబంధించి లేదా ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, కూడికలు, తీసివేతలు, జమలు, ఖర్చులు అన్నీ కూడా అక్కడ ఉన్న ఆ జిల్లా కలెక్టర్కు సంబంధం ఉంటుంది లేదా ఆర్డీఓకు సంబంధం ఉంటుంది. అంతే, వాళ్ళే ఈసీ, వాళ్ళే ఎలక్షన్ కమిషన్ అంటే ఎక్కడి నుంచో ఆ ముగ్గురు వచ్చి ఇక్కడ అన్ని లెక్కలు చేసుకోవడం, ఓటర్ లిస్టు సరి చేయడం కాదు, వారే అన్నది కరెక్టే. ఇది చాలా మంచి మాటే. కానీ నైతిక బాధ్యత, ఉద్యోగపరమైన బాధ్యత ఈసీదే. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది అంటే, ముఖ్య ఎలా ఉందంటే ఇలా చూపెట్టడం వేరు, ఇట్లా చూపెట్టడం వేరు అన్న ప్రశ్న వస్తున్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నది, బీహార్లో జరుగుతున్నది ఒకటే. బీహార్లో సర్ అని ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేస్తుందో దానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్న దానికి తేడా ఏముంది? అక్కడ కూడా దొంగోట్లు తీసేస్తున్నారు, ఇక్కడ కూడా దొంగోట్లు తీసేస్తున్నారు. అక్కడ పోతున్నాయి, ఇక్కడ పోతున్నాయి. ఎక్కడైనా పోవాల్సిందే. దేశవ్యాప్తంగా కూడా ఒకే పౌరునికి ఒకే ఓటు నినాదం రావాల్సిందే. కానీ ఒక్కటి ఇక్కడ గమనించాలి, ఇది రాజకీయాలకు ఏమాత్రం సంబంధం ఉన్న వ్యక్తికైనా కూడా ఇది తెలిసిపోయి ముచ్చటే. వార్డ్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చినాయి, లేదా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, లేదా ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోటీ చేయాలనుకున్న సదరు అభ్యర్థి ఎవరైతే ఉంటారో, అప్పుడు నేను పోటీ చేస్తారా భయ్ అనుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే, తన దగ్గరి వాళ్ళను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాళ్ళలో, ఒక పట్టణంలో ఒక వాళ్ళలో, లేదా ఒక కార్పొరేటర్ స్థాయిలో పడిన ఒక వాళ్ళలో పోటీ చేయాలనుకున్నాడు అనుకోరు ఎవరన్నా, అతడు ఏం చేస్తాడంటే ఎన్నికలకు 6 నెలల ముందు మార్పులు, చేర్పులు, సవరణ ఉంటే తన వాళ్ళందరి అంటే ఇక్కడ వేరే ఊర్లో ఉన్నా కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు, వేరే వాళ్ళ ఉన్నవాళ్ళు, అదే ఊర్లో ఉన్నా వేరే వాళ్ళ ఉన్నవాళ్ళు, అరే నీ అడ్రస్ ఇలా చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టేసి నేను ఎక్కడో కలిపేస్తా, ఏదో వేసేస్తా, నాకు ఎలక్షన్లో ఓటేయరని చెప్పి చేసే సందర్భాలు లేవా? ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. కేవలం ఒక పార్టీ వాళ్ళే చేశారని కాదు, ఒక పార్టీని బ్లేమ్ చేయడం కాదు. దీనికి సమిష్టిగా బాధ్యతనే. అంటే అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు, సిపిఐ, సిపిఎం, దేశంలో ఉన్న పార్టీల అభ్యర్థులందరూ కూడా దీనికి బాధ్యులే. ఇప్పుడు ఎలా మరి? ఒక చోట ఎన్ని ఓట్లు ఉన్నాయని కాదు, వారు ఎన్నిసార్లు ఓట్లు వేశారనేది ముఖ్యం. ఒక వ్యక్తికి బాంబేలో కూడా ఉండొచ్చు, పునాలో కూడా ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా కూడా ఆ వ్యక్తి ఎన్నిసార్లు ఎక్కడ ఓటేశాడనేది ముఖ్యం. ఇప్పుడు మొన్న మీరు గమనించుంటారేమో, మొన్నటి ఎలక్షన్స్లో పార్లమెంట్లో, మొన్నటి ఎలక్షన్స్లో కూడా తెలంగాణలో, ఆంధ్రాలో ఒకే రోజు ఎన్నికలు వచ్చినాయి.
లేకపోతే అంటే అక్కడ 2 రోజుల తర్వాత ఇక్కడ 2 రోజుల ముందు కనుక వచ్చి ఉంటే హైదరాబాద్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళేది, లేదా ఆంధ్రప్రదేశ్కి పోయినా కూడా ఇక్కడైతే ఓటేయలేదు. అంటే ఇక్కడ ఏమవుతోంది అంటే ఒక సగటున ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి ఎలక్షన్ కమిషన్నే బాధ్యులు చేయడం అనేది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఇప్పుడైనా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది వాళ్ళు చేస్తున్నా దీంతో సంబంధం లేకుండా సర్పేరు మీద బీహార్లో స్టార్ట్ చేసినా దాన్ని అక్కడ చేస్తారని చెప్పిన ఇక్కడ ఇది పెట్టుకున్నా ఎట్లా చేసినా ఒక రకంగా ఇది మేలే జరుగుతున్న కార్యక్రమం. భారతదేశ ప్రజలందరి ఓట్లను కూడా ఆధార్తో, పాన్ కార్డుతో, పాస్పోర్ట్తో ఏదో ఒక దాంతో లింక్ చేసి పెట్టడం అనే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. అప్పుడే భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సరే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఏదో చిన్న చిన్న కేసు పెట్టేస్తారు, తీసుకొస్తారు, కానీ ఇష్యూ మటుకు వెరీ సీరియస్. అది రాహుల్ గాంధీ లేవనెత్తాడని కాదు, రాహుల్ గాంధీ లేవనెత్తిన దాంట్లో కూడా డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్నే బాధ్యత చేస్తున్నాడు. ఆ ఓట్లన్నీ కూడా బీజేపీ పడ్డట్టే చేస్తున్నాడు. బీజేపీ పడ్డని చెప్పి చెప్పడం హైలీ ఇంపాసిబుల్. అక్కడ ఎవరికి ఓటేస్తారు, అసలు వేశారా లేదా, వేస్తే ఎవరికి వేశారు, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి దానికి ఛాన్స్ లేదు. ఉన్న ఛాన్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్న మిగిలిన ఏకైక ఆధారం ఏంటిది అని అంటే అన్నీ తీసేయాలా. పాన్ కార్డుకు, ఆధార్ కార్డుకు, పాస్పోర్ట్కు ప్రతి ఒక్క ఓటును లింక్ చేయాలా, అంతే సరిపోయింది. ఇంకా ఆ తర్వాత ఈ ఎస్ఆర్ వచ్చినట్టే, తర్వాత రాహుల్ గాంధీ కళ నెరవేరినట్టే, అటు బీజేపీలో కళలు నెరవేరినట్టే, ప్రజాస్వామ్యం కళ కూడా నెరవేరినట్టే. జై శ్రీరామ్.